ప్రవీణ్ పగడాల గారిది ఏమైనా అయ్యుండొచ్చు ఆయన మరణం. ఆయన మరణం సహజ మరణం అయ్యుండొచ్చు, యాక్సిడెంట్ అయ్యుండొచ్చు, లేదా అందరూ అనుమానిస్తున్నట్టుగా ఇంకేదో జరిగుండొచ్చు. ఒకరి అనుమానాన్ని తీర్చాల్సిన ప్రాథమిక బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, కోర్టుల పైన ఉన్నాయి. మరి జనాలు ఆయన మరణం పట్ల అనుమానాలున్నాయి అని వ్యక్తపరిచినప్పుడు, ఆ సందేహాలు నివృత్తి చేయవలసిన ప్రభుత్వాలు ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని హాస్యం జేస్తున్నాయి. ఏమనాలి? మన భారతదేశ వ్యవస్థ గురించి, మన భారతదేశ పరిపాలనా విధానాన్ని గురించి, మన భారతదేశంలో మేనేజ్ చేయబోతున్న వ్యవస్థలన్నిటి గురించి చెప్పండి. ఆయన మరణాన్ని హాస్యం జేస్తున్నారు. కొంతమంది కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న నాయకులు గూడా. అది ఎంత అవమానకరం, ఎంత బాధాకరం. ఒక వ్యక్తి మరణాన్ని ఇంత హేళన జేస్తారా? మీకు నచ్చని మతం స్వీకరించి, మీకు నచ్చని విధంగా బ్రతికితే ఇంత ఘోరంగా మాట్లాడతారా? వాటి పట్ల ఇంత అపహాస్యం చేస్తారా? ఏమన్నా భావ్యమా? మీరేమన్నా శాశ్వతంగా ఉండిపోతారా? చెప్పండి. మీరు ఏదో ఒక రోజు పోవాల్సిందే. దేవుడనేవాడు మీరు చేసిన ప్రతి పనికి తీర్పు తీర్చాల్సిందే. అది ఆలోచించండి. ఎవరికీ భయపడనవసరం లేదు మీరు. ఈ చట్టాలు మిమ్మల్ని ఏం జేయలేకపోవచ్చు. ఈ న్యాయస్థానాలు మిమ్మల్ని ఏమి జేయలేకపోవచ్చు. పోలీస్ వ్యవస్థ మిమ్మల్ని ఏం చేయలేకపోవచ్చు. దేవుడనేవాడు పైన ఒకడున్నాడు. ఆయననేవాడుంటే మిమ్మల్ని ఖచ్చితంగా నిలబెడతారు. మీరు చేసిన తప్పొప్పుల్ని లెక్కగడతాడు. శిక్ష అనేది చాలా భయంకరంగా ఉంటుంది. దేవుని ఉగ్రతకు లోనవుతారు ఖచ్చితంగా. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోచున్నవి, నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని, ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని. నా మరణ రోదన ఆలకించుమో ప్రభు అంటారు గదా! ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అని. వెలగనివ్వండి. ఎంత బాగా వెలిగితే అంత బాగా వెలగనివ్వండి. కానీ ఖచ్చితంగా ఆరిపోతుంది. ఆ నిజం తెలుసుకోండి. ఓకేనా? కొంచెం ప్రశాంతంగా ఉండండి. ఉన్మాదం ఎక్కువైపోతుంది. మానవత్వం చచ్చిపోతుంది అని ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండండి. ప్రతిదానికి సమయం ఉంటుంది. ఆ సమయం ఖచ్చితంగా ఉన్మాదాన్ని అంతమొందిస్తుంది. ఆ రోజు కోసం, ఆ సమయం కోసం ఒక సామాన్య భారతీయ పౌరులుగా ఎదురు చూద్దాం. ఈ మధ్య కాలంలో గాదు. 12, 13 సంవత్సరాల నుంచి ఆ యుద్ధం జరుగుతుంది. కానీ ఆ యుద్ధంలో ఇప్పటివరకు ఉన్మాదమే గెలుస్తూ వస్తుంది. ఇక ముందు గూడా ఉన్మాదమే గెలుస్తుంది, గెలవబోతుంది. అయినా ఏం పర్వాలేదు. 100 గుడ్లను తిన్న రాబందు గూడా ఒక గాలివానికి మటాష్ అయిపోయిందంట. అయిపోతుంది. పాస్టర్లు ముందు దగ్గర మీరేమైనా హామీ ఇస్తారా? అంటే నేను నాకు నాకు తెలిసినంత వరకు చాలా మంది ఇంటర్వ్యూలు అయితే వాళ్ళు అదే అన్నారు, పాస్టర్ అనే వ్యక్తి మద్యం సేవించాడు. ఏసే ముందు అవుతుంది మధ్యలో తెలుసు తప్ప వాడు పెద్ద పాస్టర్ అని చెప్పి క్రైస్తవులతో కూడా చెప్తారు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు చనిపోయారని చెప్పి గొంతులు చించుకొని అరుచుకుంటూ, నవ్వుకుంటూ, అపహాస్యం చేసుకుంటున్నా పెదవాళ్ళని నేను అడుగుతున్నాను. ఏరా, మీరేమన్నా శాశ్వతంగా ఈ ప్రపంచంలో ఉండిపోతారా? చెప్పండి. మీరు కూడా ఏదో ఒక రోజు పోవాల్సిందే కదా. మనిషిగా పుట్టినోడు ఖచ్చితంగా చనిపోవాల్సిందే కదా. శాశ్వతంగా ఉండిపోతారా ఈ భూమి మీద? చెప్పండి. చెప్పండి. అమెరికా ట్విన్ టవర్స్‌ని పేల్చిన ఉసామా బిన్ లాడెన్ బతికే ఉన్నాడా? ఆయన ఏమైనా శాశ్వతంగా ఉండిపోయిండా? చచ్చిపోయిండు గదా. భగత్ సింగ్‌ని చంపిన ఆంగ్ల అధికారి ఇంకా బతికే ఉన్నాడా? లేదే. సొంత పిస్టల్‌తో, గన్‌తో కాల్చుకొని చచ్చిపోయిండు. మరి ఆయనేం బతికే లేడు గదా. ఇంక గాంధీని చంపిన గాడ్సే ఏమన్నా శాశ్వతంగా ఉండిపోయిండా? చెప్పండి. ఏమైందయ్యా? ఇప్పుడు ప్రవీణ్ పగడాల చచ్చిపోతే మీకన్నా ముందు నష్టమేముంది? ఎందుకు అంత సంబరపడిపోతున్నారు? అంత ఆనందపడిపోతున్నారు? మీరేమన్నా శాశ్వతంగా ఈ భూమి మీద ఉండిపోతారా? చెప్పండి. మీరు శాశ్వతంగా భూమి మీద ఉండిపోయే వాళ్ళైతే అప్పుడు ఆయన మరణాన్ని అపహాస్యం చేయండి, హేళన చేయండి. హాస్యంతో అహహహా అని నవ్వుకోండి. మీరు పోతారు గదా. కాకపోతే ఒకరు ముందు, ఒకరు వెనక. అంతే. అందరూ పోవాల్సినోళ్ళే. లాస్ట్‌కి మనం పోయేటప్పుడు మన శరీరాన్ని కూడా మనం తీసుకొని పోం.
ఏం ఎత్తుకొని పోం. మట్టిలో మట్టయిపోతాం. ఎందుకయ్యా 4 రోజులుండే ఈ ఎదవ జీవితానికి ఇంత ఉన్మాదం చెప్పండి. ఒక వ్యక్తి మరణాన్ని హేళన జేస్తున్నారు. మనం జూసుకుంటే ఒక వ్యక్తి పుట్టుకను హేళన జేస్తారు వీళ్ళు. ఒక వ్యక్తి మరణాన్ని హేళన జేస్తారు. ఈళ్ళేదో శాశ్వతంగా ఈ భూమి మీద ఉండిపోయేటట్టు. ఏ మీరు పోతారు గదా! మీరు పోయేటప్పుడు ఏమన్నా మీ ఆస్తులు మూట కట్టుకొని బోతారా? మీ కుటుంబాలను ఏమన్నా తీసుకొని బోతారా? ఆఖరికి మీ బట్టల్ని గూడా మీరు తీసుకొని పోరు. మట్టిలో మట్టయిపోతాయి. మీ శరీరం గూడా మట్టిలో మట్టయిపోతుంది. అది తెలుసుకుంటే మన జీవితాలు బాగుంటాయి. ఈ ఎదవ జీవితానికి, ఈరోజుంటే రేపుంటామో లేదో తెలియని జీవితానికి ఇంత ఉన్మాదం అవసరమా? ఇతరుల ఏడుపుతో, ఇతరుల కన్నీళ్లతో మనం డబ్బులు సంపాదించుకోవడం, మన పైశాచిక ఆనందం కోసం ఇంత ఉన్మాదంలో బతకడం ఏమన్నా భావ్యమా? ఎందుకని గదా! ఒకరి మరణాన్ని గూడా సానుభూతి ప్రకటించకపోయినా పర్వాలేదు. అవమానపరుస్తారా హేళన చేసి. ఏం మనుషులు మీరు? ఇప్పుడు చూపిస్తాను. మన పల్ల పార్వతక్కని ఆమె ఎంత దరిద్రురాలు కాకపోతే, ఎంత నీచురాలు కాకపోతే, ఒక వ్యక్తి చనిపోతే ఎంత అపహాస్యం చేస్తుంది. ఈ మహాతల్లేమో శాశ్వతంగా ఈ భూమి మీద ఉండిపోయేటట్టు. చూడండి. చూసినాక మాట్లాడుకుందాం. ఉన్నాడు కదా పగడాలి పగడాలు పగిలిందా ముత్యాలు దోల తీరిందా వీడికి బాగా ఎక్కువైపోయింది కదా మధ్యన వీడికి చూశారు గదా! వీళ్ళు ఎంత అపహాస్యం చేస్తున్నారు పగడాల గారి మరణం గురించి. నేను అడుగుతున్నానురా మిమ్మల్ని. ప్రవీణ్ పగడాల గారు ఏమన్నా టెర్రరిస్టా? ఏమన్నా క్రిమినలా? ఎవరినైనా రేప్ చేసిందా? లేదా డ్రగ్స్‌కి బానిసైపోయి డ్రగ్స్‌తో ఈ సమాజాన్ని ఏమన్నా నాశనం చేస్తున్నాడా? గంజాయి ఏమన్నా అమ్ముతున్నాడా? గంజాయి చెట్లేమన్నా పెంచుతున్నాడా? ఏం జేసిండు ప్రవీణ్ పగడాల? లేదా వేల ఎకరాల అడవులు నరికేసి ఈ పర్యావరణాన్ని ఏమైనా దెబ్బతీసిండా? ఏం జేసిండు ప్రవీణ్ పగడాల? మనం జూసుకుంటే రూపాయి విలువ డాలర్‌తో పోల్చుకుంటే రూ. 90కి చేరుకోవడానికి ప్రవీణ్ పగడాల ఏమన్నా కారణమా? ఏం చేసిండు ప్రవీణ్ పగడాల? ఎందుకు ప్రవీణ్ పగడాల మరణాన్ని అంత అపహాస్యం చేస్తున్నారు? అంత అవమానపరుచుకుంటున్నారు? అంత సంబరాలు చేసుకుంటున్నారు? మనిషిగా బ్రతికిండు. బ్రతికిన 4 రోజులు. 10 మందికి సహాయం జేసిండు. మంచి మాటలే చెప్పిండు. సమాజ హితం కోసమే బ్రతికిండు. అటువంటి గొప్ప వ్యక్తి మరణానికి కనీసం సానుభూతిని ప్రకటించలేని ఎదవలు మీరు. పైగా ఆయన మరణాన్ని అపహాస్యం జేస్తారా? నీచానికి పేరేమైనా ఉంది, అడ్రస్ ఏమైనా ఉందంటే మిమ్మల్నే చూపించాలి. వాస్తవం. సమాజం ఎటుపోతుంది మన భారతీయ సమాజం అని నిదర్శనం ఎవరినైనా చూపించాలంటే మిమ్మల్నే చూపించాలి. ఈ దేశం పాడైపోతుంది. దానికి కారణం ఎవరంటే మిమ్మల్నే చూపించాలి. యువత పాడైపోతుంది. దానికి కారణం ఏందంటే మిమ్మల్నే చూపించాలి. జనరేషన్ జెడ్ ఇంత పనికిమాలిన వాళ్ళుగా తయారవుతున్నారు. దానికి కారణం ఎవరంటే మిమ్మల్నే చూపించాలి. యేసుని చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా రూపించుము నా శేష జీవితం. ఈరోజు ప్రవీణ్ పగడాల గారి వెనకాలున్న సామాన్యులు, సామాన్యమైన వ్యక్తులే గావచ్చు, క్రైస్తవులు. వాళ్ళు మిమ్మల్ని ఏమి చేయలేకపోవచ్చు. అధికారులు మీ వైపు ఉండొచ్చు, న్యాయస్థానాలు మీ వైపు ఉండొచ్చు, పోలీసులు మీ వైపు ఉండొచ్చు. కానీ ఆ సామాన్యులు ఒక పనైతే బలంగా చేయగలుగుతారు. అదేందంటే ద్వేషించడం. మిమ్మల్ని జూసి అసహించుకోవడం. ఆ అసహించుకొని ద్వేషించడమే ఆ సామాన్య క్రైస్తవులు మిమ్మల్ని చూసి చేయగలుగుతారు. ప్రవీణ్ పగడాల గారి మృతికి న్యాయం చేయమని జెప్పి దేవుడిని ప్రార్థించగలరు. అంతకు మించి ఏం చేయలేరు. ఎందుకంటే వాళ్ళు సామాన్యులు. సామాన్యమైన జీవితాలు గడిపే క్రైస్తవులు. ప్రశ్నిస్తే ఏం జరుగుతుందంటే సర్టిఫికేట్‌లో హిందువులుగా ఉన్నారు. మీరు క్రైస్తవుల గురించి ఎలా మాట్లాడతారు? బయటకొచ్చి క్రైస్తవుల గురించి ఎలా ప్రస్తావిస్తారు? అని జెప్పి అడుగుతారని భయమనమాట. ఏందంటే క్రైస్తవుల్లో ఎక్కువ మంది దళితులు. ఆ దళితులకేమి భూములుండవు. ఎనకాల ఉద్యోగం పోయినా పర్వాలేదు మాకేం భూములున్నాయి, మాకేం ఆస్తులున్నాయి, బతికేస్తాం అనేదానికి
అయ్యేం ఉండవు. కటిక పేదరికంలోంచి ఈరోజు అంబేద్కర్ గారు మహానుభావుడు కల్పించిన ఆ రిజర్వేషన్స్ వల్ల ఏదో ఉద్యోగం పొంది రూ. 4 సంపాదించుకొని ఈరోజు కొంచెం గౌరవంగా బ్రతుకుతున్నారు. ఆ గౌరవంగా బ్రతుకుతున్న బ్రతుకుని కోల్పోలేక బయటకొచ్చి ప్రశ్నించలేకున్నారు వాస్తవానికి. కానీ క్రైస్తవులు ఆలోచించాలి. మనం బయటకొచ్చి పోరాడలేకపోవచ్చు. కానీ ఒక ఆయుధం మన చేతిలో ఉంది. ఆ ఆయుధం పేరే ఓటు. ఆ ఓటుని మనం సవ్యంగా ఉపయోగించుకుంటున్నామా లేదా అని ఒకసారి ఆలోచించుకోవాలి. కానీ ఉపయోగించుకోవాలంటే దానికి ముందు ఒక పని చేయాలి మీరు. క్రైస్తవుల్లో రోమన్ క్యాథలిక్స్ అని, బాప్టిస్టులని, బిలీవర్స్ అని, ప్రొటెస్టెంట్స్ అని, పెంతెకోస్త్ అని చాలా శాఖలు, సంఘాలుంటారు గదా! మీరందరూ ముందు కలవాలి. ఇంకా ఎలక్షన్స్‌కి 3 సంవత్సరాలుంది. ఈ 3 సంవత్సరాల్లో మనం చేయవలసిన పనేందంటే, క్రైస్తవుల్ని సమీకరించడం, యూనిటీగా స్టాండ్ తీసుకునేలా చేయడం. ఏందంటే, దారులు వేరైనా గమ్యం ఒకటే. ఆరాధించే పద్ధతులు వేరైనా గూడా దేవుడు ఒక్కడే, ఆయన జీసస్ క్రైస్ట్. అది గుర్తించి క్రైస్తవులందరూ గూడా సమూలంగా కోల్పోతున్న హక్కుల గురించి గుర్తించి యూనిఫైడ్‌గా ఒక ఆర్గనైజేషన్ స్టాండ్ తీసుకొని, ఒక ఆర్గనైజేషన్‌ని స్టార్ట్ చేసి, అందరూ క్రైస్తవులుగా ఏకీకృతంగా ఒక హక్కు గురించి మాట్లాడాలి. ఏందంటే రాజ్యాంగబద్ధంగా ఆ హక్కు మీకు కలగడం అతి ముఖ్యం. ఆ హక్కేందంటే మతం మారితే కులం మారాలనే అమెండ్‌మెంట్‌ని రద్దు చేయడం. మతం మారినా కులం వర్తిస్తుంది. బౌద్ధులకెలా వర్తిస్తుందో, సిక్కులకెలా వర్తిస్తుందో, క్రైస్తవంలోకి మారిన దళితులకు గూడా వాళ్ళ రిజర్వేషన్స్ అలాగే వర్తిస్తాయని చట్టాన్ని తీసుకురావాలి. మునుపటి చట్టాన్ని రద్దు చేయాలి. ఆ చట్టం వచ్చేస్తేనే మీరు దొంగల్లా బ్రతకడం మానేస్తారు. ఏందంటే ఈరోజు గౌరవంగా బ్రతకాల్సిన మీరు, మీ టాలెంట్‌తో మీరు ఉద్యోగాలు తెచ్చుకొని గూడా దొంగలుగా బ్రతకాల్సొస్తుంది. చర్చ్‌కు పోవాలంటే దొంగతనంగా పోవాల్సొస్తుంది. దానికి కారణం ఏందంటే రాజ్యాంగంలో చేర్చబడిన ఆ అమెండ్‌మెంట్. ఆ అమెండ్‌మెంట్ రద్దవ్వాలంటే ప్రభుత్వం మారాలి. ఆ ప్రభుత్వం మారినప్పుడు ఆ అమెండ్‌మెంట్‌ని రద్దు చేయాలంటే క్రైస్తవులందరూ యూనిటీగా స్టాండ్ తీసుకోవాలి. అందరూ క్రైస్తవులు అడగాలి. ఖచ్చితంగా ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏ పార్టీ అయితే ఈ చట్టాన్ని రద్దు చేస్తుంది అని చేరుస్తుందో ఆ పార్టీకే ఓటేస్తామని నిలబడితే ఖచ్చితంగా మీ పక్షాన ప్రభుత్వాలు పని చేస్తాయి. లేదంటే మీ బ్రతుకులు ఇంతే. దేవుడు కూడా మార్చలేదు. ముందు అంబేద్కర్ గారు కల్పించిన హక్కుల గురించి ఆలోచించండి. అంబేద్కర్ గారు ఆ కుల ప్రాధిపతన రిజర్వేషన్‌లు ఎందుకు కల్పించాలన్నాడో, మత ప్రాధిపతన రిజర్వేషన్‌లు ఎందుకు కల్పించకూడదన్నాడో, ఆ విషయం గురించి ఆలోచించి ఒక స్టాండ్ తీసుకోండి. శాఖలు, సంఘాలు వేరైనా క్రైస్తవులందరూ ఒకటని గుర్తించి అందరూ ముందు యూనిఫైడ్ కాండి. యూనిఫైడ్ అయ్యి మీ హక్కుల కోసం మీరు పోరాడండి. అప్పుడే ప్రవీణ్ పగడాల్ గారిని మీరు గెలిపించినట్టు అవుతారు. అది ఆలోచించండి.